కాండవ వనదహనం. వేసవి కాలంలో ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడిని కలిసి స్నేహితులతో కలిసి విహరించి వద్దామని అడిగాడు. శ్రీకృష్ణుడు సరే అన్నాడు. కృష్ణ, అర్జునులు, ద్రౌపది ఇంకా సుభద్రతో యమునా నది తీరానికి వెళ్ళి అక్కడ జల క్రీడలలో మునిగిపోయారు. కాసేపటికి కృష్ణ, అర్జునులు దగ్గరలో ఉన్న అందమైన ప్రదేశానికి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటున్నారు. అంతలో అక్కడికి పొడుగుగా బలంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు వచ్చి తన ఆకలి తీర్చమని అడిగాడు. అప్పుడు కృష్ణ, అర్జునులు ఏమి ఇస్తే తృప్తి కలుగుతుందా అని అడిగారు. అప్పుడు వారికి తాను అగ్నిదేవుడు అని, తాను పూర్వ తేజస్సును పొందడానికి కాండవ వనాన్ని దహించాలి అని, కానీ ఇంద్రుడి స్నేహితుడు తక్షకుడు అక్కడ నివసిస్తున్నాడు, అందువల్ల ఇంద్రుడు అడ్డుగా వస్తున్నాడు అని సహాయం కోరాడు. అప్పుడు అర్జునుడు అగ్నిదేవుడికి సహాయం చేయడానికి వారి ఇద్దరి దగ్గర తగిన ఆయుధాలు లేవని చెప్పడంతో అగ్నిదేవుడు వరుణుని ధ్యానించి అర్జునుడికి గాంధీవం, అక్షయ తునిరాన్ని ఇచ్చి కృష్ణుడికి సుదర్శన చక్రం, కౌమోదికం ఇచ్చాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి అగ్నిదేవుడికి సహాయం చేయడానికి కాండవ వనాన్ని దహించడం ప్రారంభించాడు. లక్షల ప్రాణులు ఆ అగ్నిలో ఉడికిపోయాయి. కొన్ని పక్షుల శరీరాలు సగం కాలి నేల మీద పడ్డాయి. అక్కడ చెరువులు, కాలువలోని నీళ్లు వేడితో మరిగిపోయి అందులో ఉండే తాబేళ్లు, చేపలు, ప్రాణులు చనిపోయాయి. దాంతో దేవతలందరూ ఇంద్రుడి వద్దకు వెళ్ళి కాపాడమని కోరుకున్నారు. వెంటనే ఇంద్రుడు వర్షధారాన్ని కురిపిస్తూ ఉంటే అర్జునుడు తన బాణాలతో ఆకాశాన్ని కప్పేసి ఒక్క చినుకు కూడా భూమి మీద పడకుండా ఆపేశాడు. అగ్ని దహనం వల్ల ప్రాణులు తీవ్రంగా బాధపడ్డాయి. ఇంద్రుడితో పాటు యముడు, కుబేరుడు, వరుణుడు కూడా యుద్ధానికి దిగారు. కానీ కృష్ణ, అర్జునుల దాటికి వారెవరూ నిలవలేకపోయారు. అప్పుడు ఆకాశవాణి ఇంద్రుడితో, ఇంద్ర, నీ స్నేహితుడు తక్షకుడు అక్కడ లేడు, కాబట్టి నువ్వు యుద్ధం ఆపేయి, వారిని జయించడం ఎవరికి సాధ్యం కాదు అని చెప్పింది. దాంతో ఇంద్రుడు దేవతలతో పాటు తిరిగి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అక్కడ రాక్షసుల శిల్పి మయుడు అగ్నికి, శ్రీకృష్ణుడికి మధ్యలో ఉన్నాడు. వారిద్దరూ అతన్ని చంపబోగా అర్జునుడు మయుడిని రక్షించాడు. కొంత సమయానికి అగ్ని కృష్ణార్జునుల సహాయంతో కాండవ వనాన్ని పూర్తిగా దహించాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, దేవతలకు కూడా సాధ్యం కాని పని మీరు చేశారు, కాబట్టి ఏదైనా వరం కోరుకోండి అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఇంద్రుడి దగ్గర ఉన్న గొప్ప శస్త్రాలని అడిగాడు. దానికి ఇంద్రుడు అర్జునుడితో తపస్సు వల్ల శివుడు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఆ అస్త్రాలను పొందుతాడు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు తనకి అర్జునుడి మీద ఎల్లప్పుడూ ప్రేమ ఉండాలని కోరుకున్నాడు. ఇంద్రుడు తదాస్తు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈ కాండవ దహనంతో మహాభారతంలో ఉండే ఆది పర్వం సమాప్తం అయ్యింది. చూశారు కదా, దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? కాండవ వనాన్ని ఎవరు దహించాలని కోరారు? కాండవ వనంలో ఎవరు నివసిస్తున్నారు?